ఒకసారి చూడండి, దేశంలో చాలామంది హీరోలు ఉంటారు. చాలామంది ఆ హీరోలకు చాలా రకాలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో మన తెలంగాణ, మన ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, ప్రభాస్ కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ లాంటి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోలను మనందరం కూడా చూస్తూ ఉంటాం. సో వీళ్ళు నటించడం ద్వారా మనకు ఆహ్లాదకరం ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. తద్వారా మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళు నిజ జీవితంలో జీరోలు, కానీ నటనలో హీరోలుగా మనందరం కూడా చెప్పొచ్చు. కానీ విషయం ఏంటంటే అక్కడి వరకు ఉంటే ఓకే, సరే మీకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, లేకపోతే మీరు సినిమాలు తీయచ్చు, తర్వాత మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, ఇవన్నీ జరగచ్చు, వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అక్కడ. కానీ మీరు చేసేటువంటి ఒక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే మీకు ఏంటంటే సినిమా సోకులు ఉంటాయి తప్ప ఎవరికి కూడా కనీసమైనటువంటి అవగాహన ఉండదు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన కానీ, ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం విషయంలో కావచ్చు, లేకపోతే వివిధ రకాల కోణంలో కావచ్చు, వీళ్ళకు ఆర్గనైజ్ స్కిల్స్ ఉండవు. సో దానివల్ల ఈరోజు ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంత విపరీతమైనటువంటి ధోరణితో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆ చిన్న ఏజ్లో ఉంటారు, దాదాపు 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్లో ఉంటారు, యవ్వన దశలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు. సో ఈ క్రమంలో వాళ్ళు రాజకీయ ఆరంగం అంటే వాళ్ళకి వచ్చినటువంటి క్రేజ్ తోటి, అంటే సినిమాల ద్వారా వచ్చినటువంటి క్రేజ్ని దాదాపు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఫ్యాన్ కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాన్ కమిటీలు వేసేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ జిల్లా మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఫ్యాన్ కమిటీలు వేసేసుకొని సో తద్వారా వాళ్ళ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. సో అక్కడి వరకు ఓకే, సంపాదించుకోవడం కావచ్చు, లేకపోతే ఫ్యాన్ కమిటీలు వేసుకోవడం కావచ్చు, లేకపోతే వివిధ రకాల ధోరణితో ఉండడం ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ ఎప్పుడైతే ఇవన్నీ సమకూరినాయో తర్వాత వాళ్ళ లక్ష్యం ఏంది? డబ్బులు సమకూరినాయి, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది, కావాల్సినంత నెట్వర్క్ బిల్డ్ అయింది, సమాజంలో ఎవరైనా గుర్తుపట్టగలుగుతారు అనుకునేటువంటి స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏర్పడేటువంటి నెక్స్ట్ ఆలోచన ఏం తెలుసా? రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే ఇంకేదైనా పదవులు పొందాలనేటువంటి దాంతో వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ప్రజలకు ఎప్పుడు కూడా కనెక్టెడ్లో ఉండరు వీళ్ళు. ఈ గ్రామంలో కనీసం వాళ్ళకు జిల్లాల పేర్లు తెలియవు, మండలాల పేర్లు తెలియవు, అధికారుల పేర్లు తెలియవు. ఒక ఐఏఎస్ ఏం చేస్తాడు, ఒక ఐపీఎస్ ఏం చేస్తాడు, లేదంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తాడు, మంత్రి ఏం చేస్తాడు, కార్పొరేషన్ చైర్మన్లు ఏం చేస్తారు, ఎమ్మెల్సీలు ఏం చేస్తారంటూ అవగాహన, మినిమం అవగాహన ఉండదు. కనీసం ప్రజా సమస్యల్ని ఏ విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేసి వాటిని సాధించవచ్చు అనేటువంటి ఒక ధోరణి ఉండదు వాళ్ళకి. కేవలం వాళ్ళ యొక్క లగ్జరీస్, వాళ్ళ యొక్క డబ్బులు, వాళ్ళ సుఖాలు ఇవే ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ లక్ష్యం ఏంది? నెక్స్ట్ నేను ఏలాలి, నేను పరిపాలించాలి అనే దానితో ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా రాజకీయ ఆరంగేటం చేస్తారు. రాజకీయ ఆరంగేటం చేసి ఇది చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి విజయ్ కావచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏంటంటే అడావుడిగా లక్షల మందితో ఫ్యాన్ బేస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ చెప్పేస్తారు మీరు అందరు తీసుకురండి అని చెప్పేసి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారు. లక్షలాది మంది వస్తారు. కనీసం ఆ ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో, ఆ అభిమానుల సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ సంఘాలు ఎలా వస్తున్నాయి, ఏ బస్సులలో వస్తున్నాయి, వాళ్ళకి ఏ రూట్లు కేటాయిస్తున్నారు, ఆ బహిరంగ సభ ప్రాంగణం ఏంది, ఆ బహిరంగ సభ పార్కింగ్ ఎక్కడ, ఆ వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు ఎక్కడ, ఇవేవి ఆలోచించకుండా చేస్తూ ఉంటారు. దీనివల్లనే వాళ్ళకు తెలియనటువంటి ఒక రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడం జరిగింది. నిన్న తమిళనాడులో జరిగినటువంటి ఒక రోడ్ షోలో అసలు బహిరంగ సభలు పెట్టుడే తప్పు. ఎవరు ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హీరోలు కాదు, జీరోలు. వీళ్ళు కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. సో ఇప్పుడేంది, ఒక దగ్గర నేను వస్తున్నా అని చెప్పంగానే ఏమవుతుంది, ఆ ర్యాలీలో 10,000 మందితో కూడినట్టు ర్యాలీ ఈరోజు లక్షలాది మంది రావడం జరిగింది. దానిలో నిన్న తొక్కిసలాట జరిగి దాదాపు 39 మంది మరణించడం జరిగింది. ఇంకా పెరగడానికి అవకాశం కూడా ఉంది. చూడండి, సినీ హీరో విజయ్ సభలో పెను విషాదం, కన్నీటి కరూర్. తొక్కిసలాట్లో 38 మంది దుర్మరణం, 100 మందికి పైగా క్షతగాత్రులు. తమిళనాడు కరూర్లో టీవీకే ప్రచార సభ. ఉదయం నుంచే జనం పడిగాపులు. 4 గంటలు ఆలస్యంగా వచ్చిన విజయ్. వీడేంది నాకు అర్థం కాదు, తురుంకారా వీడేమన్నా నాకు అర్థం కాదు. విజయ్ అనేటోడు 4 గంటలు ఆలస్యంగా రావడం అంటే నేను పీకులు పని చేస్తున్నావు. నీకోసమేమో ప్రజలు గంటల కొద్ది, 4 గంటలు కాదు 7 గంటల తర్వాత వచ్చినట్ట. 7 గంటల వరకు ప్రజలు అక్కడే ఉన్నారు. ఎందుకు ఈ దుర్మార్గం, ఎందుకు ఇంత బలుపు వీళ్ళకి?
దున్నపోతులాగా బలిసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఈ దుర్మార్గులంతా కూడా ఇప్పుడు వచ్చి అది చేస్తూ ఉన్నారు. ఇది కేవలం విజయ్కే కాదు, ఈ సినీ రంగంలో పేరు సంపాదించి రాజకీయాలు వద్దామనుకో ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్కి వర్తిస్తుంది, చిరంజీవికి వర్తిస్తుంది, జూనియర్ ఎన్టీఆర్కి వర్తిస్తుంది, బాలకృష్ణకి వర్తిస్తుంది, ఇంకా ఎవరికైనా వర్తిస్తుంది. ఏం తమాషా చేస్తున్నారా? ప్రజల సమస్యలు మీకు తెలియవు, ప్రజల గురించి ఆలోచించే కనీస జ్ఞానం ఉండదు, ప్రజల సమస్యల పట్ల కనీస అవగాహన లేనటువంటి దుర్మార్గులు మీరంతా కూడా. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గతంలో ఏం చేసిండనే ఏపీలో చిల్లర ర్యాలీలు చేసుకుంటా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. సో దీనికి కేవలం అభిమాన సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటిది పిచ్చి, సినిమా పిచ్చి తోటి ఆ హీరో మీద పిచ్చి ఎందుకు? వాడేమైనా తురుంకానా? వాడేమైనా యువ పురుషుడా? లేకపోతే వాడేమైనా ప్రజల కోసం ఏమైనా ప్రాణాలు అర్పించాడా? 35 మంది చనిపోయారు కదా, ఏం చేసిండు విజయ్? పోయిండు, చెన్నైకి పోయిండు, ఇంట్లో కూస్తున్నాడు. అసలు ఇలాంటి వాళ్ళని రాజకీయాలకు బ్యాన్ చేయాలి, రాజకీయాలకు రానియద్దు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది ఆ ర్యాలీకి? ఎవరు ఇమ్మీడియట్గా హీరో విజయ్ని అరెస్ట్ చేసి లోపల పంపించాలి, నాన్ బెయిలబుల్ కింద. అసలు బయటికి రాలేదు సంవత్సరం వరకు. 4 గంటలు ఆలస్యం కదా, ఏం పీకులు పని చేస్తున్నారో నాకు అర్థం కాదు. 4 గంటలు ఆలస్యం రావడానికి నీకు ఏం పీకులు పని ఉంది? ప్రజలేమో నీకోసం గంటలు వెయిట్ చేయాలి, నువ్వు మాత్రం చెప్పిన టైంకి రావా? మా అంటే ఒక 10 నిమిషాలు అరగంట అటు ఇటు రావాలి. ఏంది 4 గంటలు ఆలస్యం రావడానికి కారణం ఏంది? తురుంకారం అనుకుంటావా? ఇరుకు రోడ్లో కిక్కిరిసిన జనం, సభ ముగియగానే అదుపు తప్పిన పరిస్థితి, ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలట. హుటాహుటిన కరూరు చేరుకున్న సీఎం స్టాలిన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ అంటూ చూస్తున్నాం. ఎందుకు రిటైర్డ్ జడ్జి విచారణ? ఎందుకు? ఇమీడియట్గా మనం తీసుకొని బొక్కలేయాలి. బొక్కలేసి అసలు సంవత్సరం వరకు రాదు. ఈ 38 మంది మరణానికి కారణమైనటువంటి విజయ్ ఈరోజు ఆయనకు ఉరిశిక్ష చేసినా తప్పలేదు. వానికి ఉరిశిక్ష చేసినా తప్పలేదు. ఇంకొకటి ఏ హీరో ఎవడు కూడా కనీసం రాజకీయాలకు వద్దామంటే భయపడాలి. రాజకీయాలకు వద్దామనుకుంటే మేము చాలా జాగ్రత్తగా అన్ని సమస్యలు తెలుసుకొని సిస్టమ్ ఏందో అర్థం చేసుకొని రావాలని ధోరణితో ఉండాలి తప్ప ఇక వచ్చినాయి కదా అయిపోయింది. మనం 20-30 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ వెళ్ళినాం, సుఖాలు అనుభవించడం, వందల వేల కోట్లు సంపాదించడం, ఆ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి, గ్రామాన కమిటీలు ఉన్నాయి అని ఇక రాజకీయాలకు వద్దామనుకుంటారా? అలా రావడానికి కుదరదు. ఇక్కడ అవగాహన తెచ్చుకోవాలి, సమాజం పైన అవగాహన తెచ్చుకోవాలి, ప్రజల మధ్య తిరగాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎట్లా తెలుసుకోవాలి, రాజకీయ వ్యవస్థ ఎట్లా తెలుసుకోవాలి, ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా తెలుసుకోవాలి, ర్యాలీలు ఎట్లా కండక్ట్ చేయాలి తెలుసుకోవాలి, బహిరంగ సభలు ఎట్లా కండక్ట్ చేయాలి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే రాజకీయ రంగంలోకి రావాలి. అలా కాకుండా ఇగో ఈ విధంగా వస్తే ఇగో ప్రజల ప్రాణాలు కోల్పోతాయి. దుర్మార్గుడు ఇమీడియట్గా వీనికి ఉరిశిక్ష చేసినా తప్పు లేదు, 100% తప్పు లేదు. వీనికి ఉరిశిక్ష చేయడం ద్వారా ఇంకా మిగతా ఎవరైతే రాజకీయాల్లోకి మేము మాకు క్రేజ్ వచ్చింది కదా రాజకీయాలు వద్దాం హీరోలు ఉంటారు కదా వాళ్ళకు బుద్ధి వస్తుంది. తప్పేమీ లేదు, వీని ఉరిశిక్ష చేసినా తప్పేమీ లేదు. తమిళనాట పెను విషాదం చోటు చేసుకుంది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం కరూరులో నిర్వహించినటువంటి రోడ్ షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మిక్కిలిగా జనం తరలి వచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. అధికార వర్గాలు అందించే సమాచారం ప్రకారం ఈ విషాదంలో 38 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 7 అంత చూడండి ఎంత 20 సంవత్సరాల పిల్లలుగో వీడు 15 సంవత్సరాలు ఉండవు. వీడికి ఎందుకు ర్యాలీలో పోవాలి? వీడు నాకు అర్థం కాదు. ఎట్లా పంపిస్తున్నారు తల్లిదండ్రులైనా కానీ చాలా దారుణంగా. సో ఒకసారి మొత్తం చూద్దాం ఒకసారి. ఇగో అంత చిన్న పిల్లలు, ఇగో ఈ చిన్న అమ్మాయి, ఇదంతా ఏంది నాకు అర్థం కాదు. పిల్లలు 17 మంది వరకు 7 మంది పిల్లలు, 17 మంది వరకు మహిళలు ఉన్నారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. తమిళ నటుడు విజయ్ టీవీకే పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. గత 3 వారాలుగా ప్రతి శని ఆదివారంలో ర్యాలీలు నిర్వహిస్తారు. శని ఆదివారాలు అంటే అందరు వస్తారని వీడి అభిప్రాయం. ఎందుకు అంత నాకు అర్థం కాదు. ఇంత ఒక ఆర్గనైజింగ్ స్కిల్స్ లేకుండా ఎందుకు ఆర్గనైజ్ చేస్తారు ఇవన్నీ ఈవెంట్స్ అన్ని కూడా? నమక్కల్ కరూరులో సభలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు నమక్కల్ రావాల్సిన విజయ్ 3 గంటల ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు కరూరులోని వేలుచామీపురం వద్దకు విజయ్ వస్తారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల నుంచే కరూరు విధులు జనంతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు యువకులతో పాటు పిల్లలు మహిళలు భారీగా తరలివచ్చారు. ఎండ మండిపోతున్న లెక్క చేయకుండా గంటల కొద్ది వేచి చూశారు. చివరికి 4 గంటల ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత విజయ్ అక్కడికి చేరుకున్నారు. తన సభల కోసం
ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బస్సు పైకి ఎక్కి విజయ్ ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు ఉర్రుతొలిగిపోయారు. ఆయన ప్రసంగం ముగియడానికి కొద్దిసేపటి ముందే తొక్కిసలాట మొదలైంది. తీవ్రమైన ఎండ ఉక్కపోతూ అప్పటికే నిరసించిన జనంలో కొందరు స్పృహపై పడిపోయారు. ఇది గమనించిన విజయ్ టీం అప్రమత్తమైంది. విజయ్ కూడా తన ప్రసంగాన్ని ఆపేసి బస్సు పై నుంచే వాటర్ బాటిల్ విసిరేశారు. విజయ్ బస్సు పై నుంచే వాటర్ బాటిల్ విసిరేశారట. ఎందుకు విసిరేయాలి? ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాటిల్ విసిరేయాల్సిన అవసరం ఏంది? వాటర్ బాటిల్ వీళ్ళ కండవాలు వేసుకుంటారు. ఏంద్రా బే నాకు అర్థం కాదు. మీ మేనరిజం ఏంది నాకు అర్థం కాదు. వాటర్ బాటిల్ వేస్తే జనాలు కిక్కిరిసి పడరా? అరే మా అభిమాన హీరో వాటర్ బాటిల్ వేసి నాకు రావాలని చెప్పేసి కిక్కిరిసి పడరా? ఎంత దుర్మార్గం. వీళ్ళు ఇంతే, ఆ పవన్ కళ్యాణ్ ఇంతే, ఆ జూనియర్ ఎన్టీఆర్ ఇంతే, వీళ్ళందరూ ఇంతే. ఎవరికి కనీసం అవగాహన ఉండదు. విజయ్ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఉదయం నుంచి ఎండలో ఎండి మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్ స్పష్టంగా చూడాలని గోడలు చెట్లు ఎక్కిన వాళ్ళు కిందకి దూకారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. అసలే ఇరుకు రోడ్డు, చీకటి, అటు జన ప్రవాహం, ఇటు ఒకరి మీద ఒకరు పడడంతో తొక్కిసలాట మొదలైంది. పెను విషాదానికి అదే కారణమైంది. ఆహాకారాలు, ఆర్తనాదాలట. కింద పడితే ఎవడు పాపం, చాలా దారుణం ఇది. ఆ తొక్కిసలాట సమయంలో పోలీసులు అసహాయంగా మారిపోయారు. పరిస్థితిని అదుపులోకి తేవడం వారికి అసాధ్యంగా మారింది. చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. తొక్కిసలాటలో చిక్కున్న జనం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. సాయం చేయండి ప్లీజ్ పోలీస్ అంటూ ఆర్తనాదాలు చేశారు. చాలా మంది అక్కడే స్పృహ కోల్పోయారు. దారులని జనసంద్రంగా మారడంతో అంబులెన్స్ కూడా వేగంగా చేరుకోలేకపోయాయి. కన్నీటి సందర్భంలో కరూరు ప్రభుత్వ ఆసుపత్రి అట. చాలా మంది, దాదాపు కొన్ని వందల మంది ఆ కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రికి చేరడం జరిగింది. సో విచారణకు ఆదేశం అంటూ చూస్తున్నాం. సో జనాన్ని అదుపు చేస్తేనే ప్రమాదాల నివారణ. మరి జనాలను అదుపు చేయాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? ఆ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది వస్తారో, పొద్దున్న 4 గంటలు వెయిట్ చేసింది కదా. 4 గంటలు ఎంతమంది జనాలు వచ్చారో అర్థం కాలేదా? ఫిబ్రవరిలోని ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్లో బెంగళూరులో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ విజయోత్సవ కార్యక్రమం నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ రాజకీయ సభలో తొక్కిసలాటలో 38 మంది వరకు మృతి చెందారు. వీటన్నిటికీ కారణం తక్కువ స్థలంలో ఎక్కువ మంది గుమిగూడడం, ఎవరికి వారు తామే ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించడం, అన్నింటికన్నా ముఖ్యంగా గుంపును కట్టడి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడమే మన దేశంలో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, సినిమా హాల్లు వంటివి ఎప్పుడు కిక్కిరిసే కనిపిస్తాయంటూ చూస్తాం. ఇక ఫస్ట్ ప్రభుత్వాలు మారాలి. ఏదైతే ఈ రోడ్ షోలు, ఈ బహిరంగ సభలకు ఓకే అనుమతించవచ్చు, కానీ ఈ రోడ్ షోలు లేకపోతే కార్నర్ మీటింగ్లు ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయండి. చిన్న వాళ్ళు పోతే ఏం కాదు, కానీ పెద్ద వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, విజయ్ లాంటి వాళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లోకేష్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఏవైతే పెద్ద లీడర్లు ఉంటారో దయచేసి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకండి. అలాంటి వాటిని బ్యాన్ చేయండి. ఒక చట్టం తీసుకురండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈవెన్ మోడీతో సహా. మోడీ కూడా రోడ్ షో చేయాల్సిన అవసరం లేదు. బహిరంగ సభలు పెట్టుకోండి, చేసుకోండి, తప్పేమున్నది? ప్రజా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం కదా. మీరు రోడ్ షోలో పెడతారు, మీ వెనకాలనేమో అభిమానులంతా ఇష్టం వచ్చేస్తారు. ఆ తొక్కిసలాటలో అందరూ చనిపోతారు. ఏదెక్కడి న్యాయం నాకు అర్థం కాదు. ఫస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలి. సెలబ్రిటీస్ హోదా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్నర్ మీటింగ్లకు బ్యాన్ చేసే ఒక చట్టం తీసుకురావాలి. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలకు బ్యాన్ చేసే చట్టం రావాల్సిన అవసరం ఉంది. ప్రముఖుల దిగ్గురాందట. ఎంత అయిపోయినా ఏం చేస్తాం? నా గుండె బద్దలైందట. నీ గుండె, నువ్వు వాటర్ బాటిల్ ఇసేయచ్చు, నీ కండువాలు ఇచ్చేసి వాళ్ళని రెచ్చగొట్టావు కదా. మరి అప్పుడేమైంది నీ గుండె? అప్పుడేమో నీ గుండె బద్దలు కాలే, వాళ్ళు చనిపోయినాక మాత్రం నీ గుండె బద్దలైంది. ఎక్కడ దొరికిర్రా నాయన? అసలు ఇలాంటి వాళ్ళు బహిరంగంగా ఉరి తీయాలి, తప్పేం లేదు. 38-39 మందికి కారణమైండు ఈ దుర్మార్గుడు. ఇలాంటి వాళ్ళను ఉంచొద్దు, బహిరంగంగా ఉరి తీయాలి, ఉరిశిక్ష చేయాలి, తప్పేం లేదు. ఇంకొకసారి ఎవడు కూడా నేను సెలబ్రిటీ అనుకొని, నేను తోపు తురుము అనుకొని ఎవడు కూడా ర్యాలీ చేయడుగా. చాలా దారుణమైనటువంటి విషయం ఇది.